అన్నవరం రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా అన్నవరం జ్యూరీ సీను కన్వెన్షన్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ నూతన అధ్యక్షులు ఎడ్ల శ్రీనివాస్, కార్యదర్శి ఘంటసాల వెంకటేశ్వరరావులను ఇన్సులేషన్ ఆఫీసర్ రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ క్లబ్ ద్వారా సామాజిక కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ సెక్రటరీ కళ్యాణ చక్రవర్తి, డిస్ట్రిక్ట్ యాన్యువల్ ఫండ్ చైర్ రాజేంద్ర ప్రసాద్, డిస్ట్రిక్ట్ అండ్ పోలియో చైర్ నాగభూషణం, రోటరీ క్లబ్ ఆఫ్ అన్నవరం రోటరీ సభ్యులు పాల్గొన్నారు. I will faithfully execute the duties of President of Rotary Club of Annavaram, and that I will do the best of my ability support District Governor and Rotary International, and that I will uphold the Constitution and bylaws of this club. Thank you. I will fulfill duties of my office in the Rotary Club of Annavaram to the junior college. కనీస ధర్మం మనకి అతిథిగా వచ్చిన గవర్నర్ గారికి చెప్తారు. నాలుగు చక్కటి మాట క్లాస్ ఇవ్వండి. అమ్మో, వెరీ గుడ్. అలాగే మా గ్రామంలో మరి మనకి డిస్ట్రిక్ట్ 3020 అంటే ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఉన్న ఇలా 84 క్లబ్లకి 84 ప్రెసిడెంట్స్ ఉంటారు. వాళ్ళందరికీ లీడర్ని గవర్నర్ అంటారు. ఇలాంటి గవర్నర్స్ ఇండియా మొత్తం మీద 45 మంది ఉన్నారు. ఇలా ప్రపంచం మొత్తం మీద 535 మంది గవర్నర్స్ ఉంటారు. మా అందరి మీద లీడర్ రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అని అంటారు. ప్రెసిడెంట్ స్టెఫనీ గురించి కనుక ఇప్పటికీ కూడా మన భారతదేశంలో పోలియో ఈరోజు 10 సంవత్సరాలు అయింది మన జపంలో చెప్పుకుంటాం. కారణం రోటరీ ముందుండి ఈ పెద్ద బృహత్తర కార్యక్రమాన్ని నిధులు వేసుకొని ఇన్ని సంవత్సరాలు పెట్టి కూడా గత 40 సంవత్సరాలు పెట్టి కూడా కార్యక్రమం చేసి ఓన్లీ 2 కంట్రీస్లోనే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మాత్రమే కొన్ని పోలియో కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. ఆ రిపోర్ట్ అయిన కేసెస్ని కూడా ఎరాడికేట్ చేయడానికి ప్రపంచ దేశాలు అన్నీ కూడా కృషి చేస్తున్నాయి. కాబట్టి మనందరం కూడా ఈ పోలియో నిర్మూలన గురించి ప్రతి వాళ్ళు కష్టపడాలి. అలాగే డిస్ట్రిక్ట్ 3020 కొన్ని వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాము. ఒకటి వాల్యూ బేస్డ్ ట్రాన్స్ఫర్